అర్థమైందమ్మా. తను వాళ్ళ ఇంట్లోకి తను వస్తే నాకేం ప్రాబ్లము, బట్ వాళ్ళు 15 మంది గుండెలు తీసుకొచ్చి కొట్టి ఎలా రానిస్తారమ్మా? ముందు దానికి కావాలా ఈ శేఖర్ భాషకి మళ్ళీ డబ్బులు ఇచ్చేసి మళ్ళీ కుమ్మిచ్చాడు. అదమ్మా. ఒకసారి శేఖర్ భాష కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. ప్రస్తుతం మనం పల్లవి విల్లాస్ వద్ద అయితే ఉన్నాము. ఒకవైపు క్లియర్ గా కోకాపేట ఇంట్లో అయితే ప్రస్తుతము రాజ్ తరుణ్ ఇంటి వద్ద అయితే ఉన్నాం. పూర్తిగా కూడా ఉధృత వాతావరణం కనిపిస్తుంది. మా కొడుకు ఇంట్లో మాకు ఖచ్చితంగా అధికారం ఉంది, మేము లోపలికి వెళ్తామంటూ కూడా ఆ దంపతులు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. శేఖర్ భాష కూడా నేను వీళ్ళకి సాయం చేస్తాను, వీళ్ళు లోపలికి వెళ్తారంటూ కూడా శేఖర్ భాష చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత 3 గంటలు 4 గంటల నుంచి కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇక్కడనే రోడ్డు మీద కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ సామాను కూడా బయట పాడేశారు, సూట్ కేసు అంతా కూడా ఎత్తేసారంటూ కూడా తండ్రి చెప్పుకుంటూ వస్తున్నారు. చెప్పండి. ఇప్పుడు ఆయన రభస్ చూస్తున్నారు, మేము లోపల కూర్చున్నా మాకు చాలా మర్యాదలు జరిగిపోతాయి అతని ద్వారా. లోపల కూర్చున్నా కూడా మీకు భయం వేస్తుంది, అది లోపలికి వెళ్ళాలంటే కూడా, మీ ఇంట్లో మీరు వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది. ఇప్పుడు ఇదే అరుపులు అరుస్తారు, రాత్రి అంతా తిట్లు తిడతారు, బండ బూతులు తిడతారు. మాకేదో పెట్టేసాం ఇది చేసాం బీర్లు తాగించాం ఏమీ లేదు. కానీ అలాగే నోటుకు వచ్చినట్టు బాగుతాడు, నోటుకు వచ్చినట్టు తిడతారు. లోపలికి వెళ్ళడానికి కూడా భయమే. చెప్పండి. అదమ్మా ఏంటి శేఖర్ భాష లోపలికి వెళ్తున్నారా మరి ఏంటి ఇక్కడనే ఉంటారా? ఎందుకంటే ఎండలో గత 1:15కి వీళ్ళు ఇక్కడికి వచ్చారని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళ ప్రకారము ఇప్పటికీ చూసుకున్నట్టే సుమారుగా ఒక 4 గంటల వరకు వాళ్ళు ఇక్కడనే కూర్చున్నారు. లోపలికి వెళ్తారా? ఒకవైపు లావణ్య లోపలికి రానివ్వని అంటుంది. పోలీస్ స్టేషన్కి వెళ్తారా లేకపోతే ఇక్కడనే కూర్చుంటారు? ఏంటి న్యాయం ఏ విధంగా కోరుకుంటున్నారు? ఆవిడ వెళ్ళమండి పోలీస్ స్టేషన్కి. ఆవిడ ఇల్లు అయితే క్లెయిమ్ చేసుకోమనండి. ఆవిడ క్లెయిమ్ చేసుకోమనండి. ఏ ప్రాబ్లం లేదు. కంప్లైంట్ ఇచ్చుకోమనండి. ఒకవేళ పొజిషన్ కావాలంటే తెచ్చుకున్న తర్వాత రమ్మనండి. ఆయన సొంత కన్న కొడుకు ఇల్లు ఆయన రానివ్వకుండా ఎలా చేస్తావు? గతంలో రకమైన రైట్ లేని నీకు ఏదన్నా పేపర్ ఉందా? ఏమన్నా ఉందా? ఏమీ లేదు. లిటరల్లీ కబ్జా అంటారు దీన్ని. కబ్జా, ఇల్లు కబ్జా చేసడమే కాకుండా ఇక్కడ చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చెప్తాను. మొత్తం అందరూ కంప్లైంట్ చేస్తున్నారు. మీకు ఇది కూడా పెడుతున్నా చూడండి, ఒకసారి చూపిస్తాను. అంటే ఇంట్లో కూడా ప్రాస్టిట్యూషన్ కానీ లేకపోతే డ్రగ్స్ దందా జరుగుతుందని మీరు చెప్తున్నారా? అమ్మా నేను చెప్పడం కాదు, ఇక్కడ మనకు వచ్చిన కంప్లైంట్. అంటే ఈ అపార్ట్మెంట్స్ ఇక్కడ విల్లా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ చదవండి, ఒకసారి వినిపించండి. ఆయన పేరు ఎందుకులేండి, పేరు వద్దులే కానీ అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ వినిపించండి. ఐ సో పాలని బోల్వాడ్ విల్లా కమ్యూనిటీ నుంచి రైటింగ్ టు యూ ఆన్ బిహాఫ్ ఆఫ్, అంటే రాజ్ తరుణ్కి వచ్చిన వార్నింగ్ ఇది. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ టు రెస్పాండ్ మల్టిపుల్ grave complaints from the community members regarding ongoing activities at villa number 13 currently being occupied by Ms. Lavanya. It has been brought to the attention with corroborating information from residents, security staff and household. చాలా క్లియర్ గా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒకవైపు రాజ్ తరుణ్కి వచ్చిన మెసేజెస్ కానీ లేకపోతే ఆ మెయిల్స్, ఎవరికైతే రాజ్ తరుణ్కి వచ్చిన మెయిల్ కూడా అతను ప్రస్తుతం ఫార్వర్డ్ చేశారు. ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా మటుకు జరుగుతున్నాయి, ఇక్కడ అంతా కూడా చాలా న్యూసెన్స్ జరుగుతుందంటూ కూడా మెయిల్స్ వచ్చిన పరిస్థితి. అంటే పార్టీస్ అండ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్, ఆల్కహాల్, క్రియేటింగ్ లౌడ్ డిస్టర్బెన్స్ లేట్ ఇన్ టు ద నైట్, హోస్టింగ్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ అండ్ అదర్ బిహేవియర్ ఇన్వాల్వింగ్ అన్ఆథరైజ్డ్ గెస్ట్స్. అంటే ఎవరెవరో లోపలికి రావడాలు, ప్రాస్టిట్యూషన్కి సంబంధించిన విషయాలన్నీ కూడా లోపల జరుగుతున్నాయి. అదే కాకుండా కన్సంప్షన్ అండ్ సస్పెక్టెడ్ ఆఫ్ ఇల్లీగల్ డ్రగ్స్ ఫ్రమ్ విత్ ఇన్ ద ప్రెమిసెస్ అంటూ కూడా మెయిల్స్ వస్తున్నాయి. మొత్తం అంతా కూడా చాలా ఉధృత వాతావరణంలాగా క్రియేట్ అయిందంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే కూడా అపార్ట్మెంట్స్ ఎవరైతే పల్లవి విల్లాస్ బోర్వర్డ్ అనే అపార్ట్మెంట్స్ కోకాపేట వద్ద అయితే ప్రస్తుతం అయితే మనం ఉన్నాం. ఇక్కడ ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు, అంతా కూడా ఇండిపెండెంట్ హౌసెస్, ప్రైవేట్ విల్లాస్ అని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు చాలా మంది యాక్ట్రెస్ ఉండే ఇల్లు ఈ హౌసెస్ అని కూడా పూర్తిగా తెలుస్తుంది. చాలా మంది యాక్ట్రెస్ కూడా ఉంటారు. వీళ్ళెవరిది పూర్తిగా కూడా రాజా రవీందర్ ఉండే ఇల్లు అని కూడా మొత్తం మీద తెలుస్తుంది. ఇక్కడ అంతా కూడా చాలా మంది, అంటే రాజ్ తరుణ్కి చాలా క్లోజ్ వ్యక్తి రాజా రవీందర్, అతని ఇల్లు అని కూడా ఇది ఇక్కడ తెలుస్తుంది. చాలా మంది సెలబ్రిటీస్, ఒకవైపు రెజినా కెసాండ్రా ఉండే ఇల్లు అని కూడా తెలుస్తుంది. అక్కడ పక్కనే రెజినా కెసాండ్రా ఉంటుంది. ఏదైతే ఇల్లు కనిపిస్తుందో ఇక్కడ రాజా రవీందర్ ఉంటారు, ఇక్కడ పక్కన రెజినా కెసాండ్రా ఉంటుంది. పూర్తిగా కూడా ఒక మాట చెప్తాను,
ఇక్కడ ఎలా ఉంటుందంటే మామూలుగా ఒక మిడిల్ క్లాస్ సొసైటీ అనుకోండి, వాళ్ళందరూ కూడా ఒక్కసారి బయటకు వచ్చి తరివేయండి ఇక్కడ నుంచి అని చెప్పి గట్టిగా అరుస్తారు. మరీ అలైట్ కంప్లీట్ అయిపోవడం వల్ల జస్ట్ కంప్లైంట్ ఇచ్చేసి ఊరుకుంటారు తప్ప ఎవ్వరు కనీసం ఒక్కళ్ళు బయటకు వచ్చి మాట్లాడరు. ఏమున్నా సరే పేపర్లు మాట్లాడతాయి, కంప్లైంట్లు మాట్లాడతాయి. సో అలా ఇచ్చిన కంప్లైంట్ ఇది 3వ నోటీస్ రాజ్ తరుణ్కి ఇలా రావడం. ఇలా ఇల్లీగల్ యాక్టివిటీస్, అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరో వచ్చి స్విమ్మింగ్ పూల్లో అర్ధనగ్నంగా డాన్సులు చేస్తూ వల్గర్ చేష్టలు చేస్తున్నారని చెప్పి రాజ్ తరుణ్కి ఫుటేజ్ పంపిస్తే అది సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అయింది. స్విమ్మింగ్ పూల్ లాయర్. సో తర్వాత ఆయన క్లియర్ కట్ గా ఆయనతో ఉన్న వ్యవహారం, ఆ మస్తాన్ సాయితో మాట్లాడిన ఇవన్నీ కూడా చూస్తున్నాం. అండ్ మస్తాన్ సాయితో చాలా క్లియర్ కట్ గా షీ ఎస్టాబ్లిష్ ద రిలేషన్. ఒకటితో సంసారం చేసి ఇంకొకటి ఇల్లు ఎట్లా క్లెయిమ్ చేస్తావు నువ్వు? ఇప్పుడు లావణ్యకి ఇల్లు డబ్బులు ఇవే కావాలంటున్నారా మీరు ప్రధానంగా? మరి ఏమన్నా ఉద్యోగం చేసుకోవచ్చు కదా, ఒక బిజినెస్ చేసుకోవచ్చు కదా, ఒక ఆత్మగౌరవతో బతకడం నేర్పించచ్చు కదా. తండ్రి పెళ్లి చేయడు కూతురికి, 12 ఏళ్ళు ఉన్నా అన్న కూడా ఏమా పెళ్లి చేసుకుంటావా అని అడగరు. ఇంకో పక్క నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి బతుకమ్మ ఇది కల్పించరు. ఎలా ఇల్లు కబ్జా చేయాలి, ఎలా ఇంట్లో ఉండాలి, ఇవి గట్టిగా నేర్పించేది. అంటే ఇప్పటికే చూసుకుంటే ఇక్కడ ఉన్న విల్లాస్ లో కూడా చాలా మంది